లేదయ్యా, నా కోరికల వల్ల నిన్ను ఇబ్బంది పెట్టాను. నేను కదా కోరుకున్నాను, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అది ఇది కోరుకుంటేనే కదయ్యా నువ్వు ఆడేడు అప్పు చేసావు. నువ్వేం చేసుకోవద్దయ్యా, ఇద్దరం కలిసి కష్టపడదాం. తల గంజి తాగి బతికినా మంచిదే. నేను అందులోనే సంతోషంగా బతుకుతానయ్యా. నువ్వు లేకపోతే అస్సలు బతకలేనయ్యా. కష్టపడదాం, అప్పు తీర్చుకుందాం. నువ్వేం చేసుకోవద్దయ్యా. ఎండ బాగా కొడుతుంది అండి, ఏం చేద్దాం? కొంచెం ఎత్తు, నడుము బాగా నొత్తుంది. నేను వద్దంటేనేమో పనికి వస్తుంది. ఇంటికాడ మిషన్ కుట్టుకుంటే సరిపోదా అన్న మనకి? ఏమో పట్టు. మెల్లగా. ఇక్కడ పెడితే అయిపోగా, అన్ని చేతికిస్తావు. పని అయిపోయింది సరే, డబ్బులు ఇస్తే నేను వెళ్తాను ఇంటికి. బాగున్నారా? హాయ్ సునీల్. కుసుర్ నా ఫ్రెండ్. నమస్తే. నమస్తే మాలతి, మాలతి, ఇగో మీ అన్న వచ్చిండుదా. నా బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బాగున్నా. అవును, ఏదో పని ఉన్నాయని ఫోన్ చేసినావు. ఏం పని అన్నా? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ బ్యాంక్లో లోన్ తీసుకుంటున్నాడు. ఓకేనా? సొంత లోన్లో షూరిటీ పెట్టాలంట. ఈయన బిల్డరు. ఓకేనా? ఒక చిన్న సంతకం పెడితే 5% కమిషన్ ఇస్తాను నీకు. అమ్మా, నాది బాధ్యత, సంతకం పెట్టు. ఒకసారి ఆలోచించే. ఏ ఊకో, నీకేం తెలియదు. 5% కమిషన్ వస్తుంది. ఇగో అన్న. సరే అమ్మా, వస్తా. శ్రీకాంత్, అయిపోయిందా? అయిపోయింది సార్, మొత్తం పని అయిపోయింది. ఇక్కడ అక్కడ మొత్తం. ఓకే సార్. శ్రీకాంత్ సార్, నువ్వు నా దగ్గర చాలా రోజులు పని చేస్తున్నావు. అవును సార్. మంచిగా చేస్తున్నావు పని. ఇంకొకటి ఒక 100 గదాలది మెటల్ కాంట్రాక్ట్ ఇస్తా సార్. సార్, అది చేసుకొని బతుకో. థ్యాంక్ యూ. ఓకేనా? చాలా సంతోషం సార్. ఆయన ఎంత సంతోషపడతాడు పాపం. 2 బట్టలతో వేసుకోవట్టే, పోవట్టే, రావట్టే. అని ఇంకా రావట్లేదుగా. 5ంటికి వస్తా అన్న మనిషి, ఇంకా రాడేమి. సర్లే, ఏమంటే వస్తున్నా. ఎప్పుడు పొద్దునలుగా వస్తా అన్నావు, ఈ టైమా? చిన్న పని నుండి బయటికి వెళ్ళానే. ఏందా సంచిలా? చెప్పుకో చూద్దాం. నా తెలియదుగా, నువ్వు చెప్పు ఫస్ట్. చీర ఇచ్చింది. ఇప్పుడు ఈ చీరలు ఇవన్నీ అవసరమా అండి? ఇంట్లో సరుకులే లేవు. ఏం కత్తి, నీ దగ్గర ఉన్న పైసలతో తెచ్చుకుందాం సామాన్. సారీ అండి. సారీ ఎందుకే? ఒక్క నిమిషం. ఏంటి అది? మీరే చూడండి.
ఇది ఇప్పుడు ఎందుకు ఇచ్చినావే? మీరు కూడా 2 షర్ట్లతో తిరుగుతున్నారు మరి కానీ సరుకులకు ఎట్లా డబ్బులు? నేను ఒక్కదాన్నే తీసుకున్నా, మీరు కూడా తీసుకున్నారు కానీ నా మీద అరుస్తారు. అట్లా కాదు, ఇప్పుడు సరుకులకు డబ్బులు ఎట్లా? సారీనే. మరి ఎందుకండి మీరు తీసుకొచ్చారు నేను తీసుకొచ్చాను, నన్ను మాత్రమే అంటారు? అదేనే, సరుకుల కోసం డబ్బులు లేవని చెప్పి సీరియస్ అయిన అంతే. సరే గాని మనం ఈ రోజులు అప్పు కట్టడానికి కష్టపడి జమ చేసిన డబ్బులు ఎంతైనా తెలుసా? ఎంతేనే? ఇక్కడే ఉంది, నేను తీసుకొస్తాను. ఇదిగోండి, మనం అప్పు కట్టంగా ఇంకా 1,50,000 మిగులుతుంది. అంటే 2,50,000. అంటే ఆ సేట్కి 1,00,000 రూపాయలు పోతాయి, ఇంకా 1,50,000 మిగులుతాయి మనకి. మిగులుతాయి. మనం ఈ 1,50,000తోని ఇంకా కష్టపడి మనం ఒక కొత్త ఇల్లు తీసుకుందామండి. తీసుకున్నాము. ఇంకో సేటు, అది ఒకటి బిల్డర్ ఉన్నాడు కదా, ఆ సేటు ఉపేందర్ సేటు అని ఒక కాంట్రాక్ట్ ఇప్పిస్తా అన్నాడు. ఆ కాంట్రాక్ట్ ఇప్పిస్తే మనకి చాలా డబ్బులు వస్తాయి. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అర్జెంట్ గా సేటుకు ఫోన్ చేసి, సేటు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొట్టేస్తా అని చెప్పేసాను. కొట్టేస్తాను, పైసలు కొట్టేస్తాను. ఏమైంది? ఏందో అండి, ఉన్నట్టుండి అంత కళ్ళు తిరిగినట్టండి. నేను చెప్తే విన్నావా? ఇంత ఎండలో నీకు పని అవసరమా? ఇంటికాడ కుట్టు మిషన్ ఉంది, అది కుట్టుకొని ఉండొచ్చు కదా. నువ్వు రేపటి నుంచి పనికి రాకే. సరే తీయండి. అయినా అక్క, చూసుకొని చెప్పమని. అమ్మగారు, భాషలో కొంచెం అమ్మా. అమ్మగారు, పనంతా అయిపోయింది. సరే ఈ నెల జీతం. ఓకే. ఎవరు? సార్ మీరు చెప్తాను ఇప్పుడు. చెప్పండి సార్. నేను మురళి, దాని గురించి వస్తున్నాను. లోన్ కట్టవా ఇక? 50 లక్షలు లోన్ తీసుకొని ₹1 కూడా వెళ్ళించలేదు సార్. నువ్వు ఏమనుకుంటున్నావు అసలు? అది తెలియదు కదా సార్. ఏంటిది? పేరు మురళి కాదా ఇది? తీయండి సార్ ఒకసారి. మురళి, లోన్ తీసుకున్నావా లేదా? లోన్ అయితే మేము తీసుకోలేదు. లోన్ తీసుకోకపోతే ఎవరితో షూటీ పెట్టుగా? ఆ షూటీ కట్టుకుని అది పెట్టింది సంతకం కాదా? సంతకం ఆలోచించాం కదా. లేదు, ఈ 50 లక్షలు నువ్వు చెల్లించాల్సిందే. ఇలా సాయంత్రం లోపు కట్టకపోతే మాత్రం నీ ఇల్లు మాత్రం సీజ్ చేసి ఉంటుంది. చెప్తున్నాను. అయ్యో, నేను చెప్పినా కదా, నేను ఆ రోజు చూసి సంతకం పెట్టాలి. ఇలా పిచ్చి పిచ్చి తమాషా చేయొద్దు. నువ్వు సాయంత్రం వరకు గంట కట్టకపోతే ఇల్లు మాత్రం సీజ్ చేయడానికి వస్తున్నాము. సార్ ప్లీజ్ సార్, కొంచెం టైం ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. ఊళ్ళో టైం చాలా దాటిపోయింది. నా బ్యాంకులో టైం జరుపుకు రాలేదు, కానీ 80% ఇవాళ నువ్వు చేయాల్సిందే. లేకుంటే మాత్రం ఇల్లు సీజ్ కంపల్సరీ. మీకు ఇలా ఛాన్సే లేదు నీకు. ఇక అయ్యో, అటు బిజినెస్ లో లాస్ వచ్చింది, ఇటు ఇల్లు సీజ్ అయిపోతుంది. ఇక మనం బతుకుడెట్లనే? మీరేం బాధపడకండి.
అయినా అక్క నేను నైటే కుట్టేసిన. నేను లూజ్ ఉంటే మళ్ళీ చెప్పండి అక్క. గాలి తీసుకో వదిలు. చాలా సీరియస్ చాలా ప్రాబ్లం. ఇంకోటి ఏంటంటే డాక్టర్ చూశాడు, కిడ్నీ ప్రాబ్లమ్, జనరల్ ఫిజిషియన్ కూడా చూశాడు, లంగ్స్ డాక్టర్ చూశాడు, కార్డియాలజిస్ట్ కూడా చూశాడు. చాలా ప్రాబ్లం ఉంది. మేము ట్రై చేస్తాం, పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాము. సరేనా? తప్పదమ్మా, చాలా సీరియస్ ఉన్నాడు మనిషి. ఆపరేషన్ చేయాలి ఖచ్చితంగా. ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం అవుతుంది. 10 లక్షలు అవుతాయి. మీరు డబ్బులు అరేంజ్ చేసి పనిలో ఉండండి, ఓకేనా? ఏందయ్యా ఇదంతా? ఎందుకు ఇట్లా అయినా? ఇప్పటికి ఎప్పుడు 10 లక్షలు కావాలంటే మనకెవరు సాయం చేస్తారు? నేను ఎవరినన్నా అడిగి చూస్తా, సరేనా? సీనన్నా, సీనన్నా. ఏందమ్మా? అదే అన్న, మా ఆయనకు పానం మంచిగా లేదు. ఆపరేషన్ చేయడానికి 10 లక్షలు కావాలట. నువ్వేమన్నా సాయం చేస్తావేమో నచ్చిన. ఓహో, ఇప్పుడు గుర్తొచ్చినావా? మేము మీ దగ్గర పైసలు ఉన్నప్పుడు ఆగిర్రా అమ్మ? ఎవరినైనా చూసిర్రా? అడిగితే కూడా పట్టించుకోకుండా పోయారు కదా. పైసలు ఏం లేవమ్మా, ఎల్లర్లు ఇప్పుడు వచ్చి అడుగుతున్నావా? ఉపేందరన్నా, అన్నా నువ్వా? చెప్పమ్మా, ఏం వచ్చినావు? నీకు తెలుసు కదనే, మా ఆయనకు పానం మంచిగా లేదని హాస్పిటల్లో చేంజ్ చేయడానికి 10 లక్షలు కావాలంటారు డాక్టర్లు. నువ్వేమైనా సహాయం చేస్తావేమో అని వచ్చింది. దగ్గర పైసలు ఉన్నప్పుడు ఆగిరమ్మా, ఎవరైనా లెక్క చేసిరా? ఇవాళ గుర్తుకొచ్చిరా నీకు అందరూ? పైసలు ఏం లేవు, ఏం ముఖం పెట్టుకొని వచ్చినావు? ఓ ఇంకా ఇట్లా నిలవటం. దేవుడా, అత్యాశకు పోయి ఉన్న ఆస్తినంతా ఓడగొట్టుకున్నా. పైసల కోసం ఎవరింటికి పోయినా ముఖం మీద తలుపులెత్తారు. ఏం చేయాలో ఏం తోచలేదు. నా భర్తను ఎట్లా కాపాడుకోవాలో ఏం అర్థమైతలేదు. ఇప్పటికిప్పుడు పైసలు కావాలంటే ఎవరు సాయం చేస్తారు? మా బతుకులు ఇంత ఆగమైపోయినాయి. అయ్యో, ఏమైందమ్మా ఈడ కూర్చున్నావు? ఏం చెప్పమంటావన్నా? మా పరిస్థితి ఏం మంచిగా లేదు. నమ్మినోళ్ళే మోసం చేసిన కాడ నుంచి మా ఆయనకు గుండె కొట్టొచ్చి ఆసుపత్రి పాలైండు. ఇన్ని రోజులు ఉన్నాయో లేనియో పెట్టుకుంటే ఎలా తీసుకున్నాం. ఇప్పుడు పెద్ద ఆసుపత్రికి తీసుకోమంటారు. 10 లక్షలు కావాలన్నట. ఎవరిని అడిగినా ఒక్క రూపాయి కూడా ఉడతలేదన్న. ఏం చేయాలో అర్థం కాక ఈ చెట్టు కింద కూర్చొని ఉన్నాం. నువ్వేం బాధపడకమ్మా, మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళు మనకు సాయం చేస్తారు, నేను తీసుకెళ్తా. ఈ ఒక్క పుణ్యం కట్టుకో అన్న, జీవిత కాలం నీకు రుణపడి ఉంటేనే. నేను తీసుకెళ్తున్నా అమ్మ. సరే అన్న.
అక్క ఈ చెల్లిని పలకరించకుండానే పోతున్నావు కదా ఏం ముఖం పెట్టుకొని మాట్లాడాలిరా? ఏమైపోయావక్క ఎన్ని రోజులు? రాక కూర్చుండు ధనన్న. ఏందక్క ఏదో అడుగుదామని గడప దాకా వచ్చి అడగకుండానే వెళ్ళిపోతున్నావు. ఏం ముఖం పెట్టుకొని అడగాలి? ఈ ఇంటికి గడప దాకా నాకు తెలియదు ఇది మీ ఇల్లు. నేను అనరాని మాటలు అంటే 10 మందిని పరువు తీసిన. మీ బావ మంచిగా లేడమ్మా. ఏమైందక్క? బావకి ఏమైంది? మిమ్మల్ని అవమానించినందుకే కావచ్చు ఆ దేవుడు మాకు తగిన శిక్ష చేసిండు. మాకున్న ఆస్తులన్నీ వేయి, ఆఖరికి వస్తే ఇల్లు కూడా వేయింది. రోడ్డున పడ్డాం, హాస్పిటల్కి పోతాయి, డాక్టర్లు 10 లక్షలు కావాలంటారు. ఆపరేషన్ చేయడానికి పైసలు లేవమ్మా. ఇంటింటికి తిరిగిన ఒక్క రూపాయి కూడా పుట్టలేదు. ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద కూర్చుంటే ఒక అన్న నీ పేరు చెప్పిండు. అందుకే వచ్చినావు. ఇక్కడికి వచ్చి చూసినాక నువ్వు ఉన్నావు. నిన్ను అడగడానికి నాకేం ముఖం లేదమ్మా. అదెంతక్క అలా అంటావు? నువ్వు నా తోడబుట్టినక్కవక్క. నిజానికి నువ్వు ఆ మాట అనుండకపోతే నేను ఇంత సంపాదించకపోదక్క. నీ వల్లే నాకు ఈ సంపాదన. నువ్వే నా ఇంటి లక్ష్మి అక్క. ఏడవకక్క. బావని మళ్ళీ కోలుకునేలా నేను చేస్తా. మరుదున్నాడు నేనున్నా. ఏడవకక్క. బాగున్నారా? మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. అన్నకి ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటాను. తల్లి లాంటి దాన్ని వద్దే. ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానులే. ఉన్నంతలో బ్రతుకు, ఉన్నదిగా కాదు. మనిషికి విలువివ్వు, మనీకి కాదు. కాలం పగబడితే బిల్ గేట్స్ కూడా టోల్ గేట్ దగ్గర అడుగు తినాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.